తర్వాతనే 24 గంటలు కరెంట్ ఇచ్చి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు నడుస్తున్నాయి. ఎంతో కొంతమందికి పనులు దొరుకుతాయి, ఇంకా పనులు దొరకాలి. ఇవాళ హైదరాబాద్ లో గడబలు పోయినాయి. ఒక నిమిషం మీరు వినండి, మీ మాట కూడా నేను చెప్తా. గడబలన్నీ పోయినాయి. హైదరాబాద్ మంచి వాతావరణం ఇవాళ కేటీఆర్ దయ వల్ల వాతావరణం ఉన్నాయి. రౌడీ షేపులు పోయినాయి, గుండాలు పోయినాయి, దాదాగిర్లు పోయినాయి, మురికి గుంపలు పోయినాయి, వాసనలు పోయినాయి, దోమలు పోయినాయి. హైదరాబాద్ ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశం నుంచి తరలొచ్చి కూడా హైదరాబాద్ లో బతుకుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రోలకు ఇబ్బంది అవుతా అనుకున్నారు. ఆంధ్రోలు కూడా ఇలా కేసీఆర్ గారు చేపట్టే లాభం జరుగుతుందని ఆంధ్రోలు కూడా హైదరాబాద్ ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, పంజాబ్ ఉన్నారు. అందరినీ కంటి రెప్పలా కాపాడుకుని హైదరాబాద్ ముందుకు తీసుకుపోతున్నాం. మీ సమస్యలు ఉన్నాయి కొన్ని, మీకు తెలుసు. కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి. నేను ఉన్నది నాకు ఇల్లు తిరుగుతుంటే కూడా చెప్పిన చాలా మంది కొన్ని బాధలు కూడా చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒక పంచాయరాజ్ మంత్రిని. నా గురించి వరంగల్ జిల్లా వాళ్ళందరికీ తెలుసు. దయాన్ని అంటే ఒక మాట అంతా నిలబెట్టుకుంటున్నాను. 7 సార్లు గెలిచిన నేను. గెలిపిస్తే నేను దత్తత తీసుకుంటా అని చెప్పాను. అందరినీ కూడా కాపాడుకుంటా. నిరుద్యోగ యువకున్నారు, ఆ మంత్రి కూడా నేనే. నిరుద్యోగ యువకులకు కోచింగ్ ఇచ్చి 3 నెలలు కోచింగ్ నా సొంత ప్రభుత్వం ద్వారానే కోచింగ్ ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలకు జాబ్ పెట్టించే వాళ్ళకి కూడా ఆ పోర్ట్ఫోలియో నాదే. దాన్ని కూడా నేను ఇక్కడనే కోచింగ్ పెట్టిస్తా అని మాటిచ్చాను. 1000 మందికి వివిధ కంపెనీల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నాది. అది కూడా నేను మాటిస్తున్నా. మహిళా గ్రూపుల మంత్రి కూడా నేనే. ఇక నాకు ఇప్పుడు ఏం చెప్పినా నేను ఒక్క నిమిషం, నువ్వు నా దయన్న గురించి తెలుసా నువ్వు అన్నావు. ఒక నిమిషం విను. దయన్న ఈ డివిజన్. హాయ్, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video.